పాండవులు బ్రతికే ఉన్నారని, మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకుంది అర్జునుడే అన్న విషయం భీష్ముడికి తెలిసింది. ఈ విషయం తెలిసి ఆయన చాలా సంతోషపడతాడు. విదురుణ్ణి, ద్రోణాచార్యుడిని తీసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, ఇప్పటికైనా సరే ఈ రాజ్య బాధ్యతను పాండుపుత్రులకి అప్పగించాలి అని చెప్పి అడుగుతాడు. కానీ ఆయన దానికి ఒప్పుకోరు. నా పుత్రులు మాత్రమే ఈ రాజ్యాన్ని పాలించడానికి అర్హులు అని చెప్పి చెప్తాడు. కానీ ఈ రాజ్యంలో సగభాగాన్ని అయితే నేను పాండుపుత్రులకి ఇస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. అందుకని విదురుణ్ణి పంపించి కుంతీదేవికి ఆహ్వానాన్ని ఇప్పిస్తాడు. తన కోడల్ని, పాండవుల్ని తీసుకొని హస్తినాపురానికి రమ్మని చెప్తాడు. వారందరూ హస్తినాపురానికి వస్తారు. అక్కడ పాండవులకి చాలా అవమానమే జరుగుతుంది. ఎందుకంటే అర్జునుడు మాత్రమే ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు అని అనుకుంటారు. కానీ అర్జునుడితో పాటు పాండవులందరూ ద్రౌపదిని వివాహం చేసుకున్న విషయం తెలిసి అక్కడున్న వారందరూ వాళ్ళని హేళన చేస్తాడు. భీష్ముడు చాలా కోపడతాడు. కానీ ద్రౌపది వారి పరిస్థితిని గురించి, వ్యాసుడు చెప్పిన దాని గురించి అంతా వివరించి చెప్తుంది భీష్ముడికి. అప్పుడు భీష్ముడు అంగీకరిస్తారు. హస్తినాపురంలోనికి వారిని ఆహ్వానిస్తారు. హస్తినాపురానికి సగభాగమైన కాండవ ప్రస్థానికి పాండవులకి రాజ్యంగా ఇస్తాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆ కాండవ ప్రస్థం మనుషులు నివసించడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ తక్షకుడు అనే నాగజాతికి చెందిన రాక్షసుడు నివసిస్తూ ఉంటాడు. వారికి ఆ అడవికి కాపలాగా మయాసురుడు కూడా ఉంటాడు. అయినా సరే పాండవులు ఆ కాండవ ప్రస్థాన్ని రాజ్యంగా స్వీకరిస్తారు. అర్జునుడు కాండవ ప్రస్థాన్ని మొత్తం దగ్ధం చేస్తాడు. అందుకని తక్షకుడు వాళ్ళ మీద కక్ష కూడా కడతాడు. మయాసురుడు మాత్రం శరణ్ కోరి వస్తారు. అందుకని మయాసురుని వారు క్షమించి వదిలేస్తారు. దానికి కృతజ్ఞతగా మయాసురుడు ఒక మాయా భవనాన్ని నిర్మించి పాండవులకి గిఫ్ట్గా ఇస్తాడు. ఆ భవనం చాలా మాయలతో నిండి ఉంటుంది. అంతేకాదు కాండవ ప్రస్థాన్ని కూడా వాళ్ళు మహానగరంగా తీర్చిదిద్దుతారు. ఇంద్రుడి సహాయంతో విశ్వకర్మ చాలా పెద్ద నగరాన్ని సృష్టిస్తారు. ఇంద్రప్రస్థ అని కూడా దానికి నామకరణం చేస్తారు. ఆ ఇంద్రప్రస్థలోనే ద్రౌపది మహారాణిగా ఉంటుంది. పాండవుల 5 మందితోటి 5 మంది బిడ్డల్ని కూడా కంటుంది. వీరి సుఖాలను, సంతోషాలను గురించి తెలుసుకున్న దుర్యోధనుడు చాలా ఈర్ష్యకు గురవుతాడు. తట్టుకోలేకపోతాడు. ఆ మయసభని ఎలాగైనా చూడాలి అనుకుంటాడు. అంతలో పాండవులు రాజసూయ యాగం చేయదలిచి హస్తినాపురానికి ఆహ్వానాన్ని పంపిస్తారు. అందువల్ల దుర్యోధనుడు తన ఫ్రెండ్ అయిన కర్ణుడిని తీసుకొని ఇంద్రప్రస్థానికి వస్తాడు. మయసభలో చాలా పడరాని పాటలే పడతాడు. చాలా అవమానాలకు గురవుతాడు. ఎందుకంటే ఆ మయసభ అంత మాయలతో కూడుకొని ఉంటుంది. నీళ్లు నేలగాను, నేల నీళ్లుగాను ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది మయసభ. అవన్నీ తెలుసుకోలేకపోయిన దుర్యోధనుడు కింద కూడా పడతాడు. అక్కడున్న వారందరూ నవ్వుతారు. ఎవరి ప్రమేయం లేకుండా జరిగిన అవమానాన్ని ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి ద్రౌపది, పాండవులందరూ కలిసి నన్ను హేళన చేశారని చెప్పి చెప్తారు.